హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాచ్ మీ. ఈరోజు మన వాచ్ మీ ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రూట్ సలాడ్ని ఎండాకాలంలో చల్లచల్లగా తింటుంటే భలేగా ఉంటుంది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడల్లా ఇలా చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టామనుకోండి, ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడగరు. దీనిలో అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా బలం కూడా. మరెందుకు ఆలస్యం, ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సినవి పాలు, నేను 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్, 1 కప్పు పంచదార, అలాగే ఫ్రూట్స్ మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. ఈ ఫ్రూట్స్ అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాని తయారీ విధానం, ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోనికి మన పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పాలను పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి మనం ఇందాక ఉంచుకున్నటువంటి పాలు కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా చక్కగా ఈ పాలల్లో మిక్స్ అయిపోవాలి. ఇలా చూసిన విధంగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఈ పాల గిన్నెను పెట్టి ఈ పాలను మరగబెట్టుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం దాన్ని గరిటెతో కొంచెం మీగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పాలు 2-3 పొంగులు వచ్చే వరకు అలా తిప్పుకుంటూ ఉండి, తర్వాత ఇందులో మనం 1 కప్పు పంచదార యాడ్ చేయాలి. పంచదార వేసాం కదా, పంచదార బాగా ఈ పాలల్లో కరిగే వరకు కొంచెం తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం కస్టర్డ్ కలుపుకున్నటువంటి పాలను దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత దానిని శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత దాని అంతటిని చక్కగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపినట్లయితే ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇలా చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం నార్మల్ టెంపరేచర్ వచ్చే విధంగా ఇలా చల్లారబెట్టుకొని దీని అంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకటొకటిగా అందులో వేసుకోవాలి. ఇందులోకి నేను యాపిల్స్, అలాగే పపాయ తీసుకున్నాను. గ్రేప్స్ కొంచెం పెద్దగా ఉన్నాయని నేను కట్ చేసి వేసుకున్నానండి. మీరు చిన్నగా ఉంటే అలానే వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ గ్రేప్స్. ఇలా ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసుకొని ఇవి బాగా కలుపుకొని దీని మీద ఒక క్యాప్ పెట్టుకొని దాన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చక్కగా మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.